Hi friends, welcome to my channel. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే లుక్ అప్ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ని సో డిఫరెంట్ వేరియేషన్స్ ఎలా డెరైవ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి టేబుల్లో డేటా ఎలా ఉందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి టోటల్గా 8 రికార్డ్స్. ఓకే, సో ఈ 8 రికార్డ్స్ని ఎంటైర్ డేటా సెట్ వేరియబుల్ స్టోర్ చేయొచ్చు, అయితే సింగిల్ రికార్డ్ చేయొచ్చు, లేకపోతే సో ఇండివిజువల్గా సింగిల్ సింగిల్ వాల్యూ కూడా స్టోర్ చేయొచ్చు. అంటే రకరకాల వర్షన్స్ అనేవి మనం అయితే ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అదేంటంటే చూద్దాం. సో నేను ఆల్రెడీ లుక్అప్ యాక్టివిటీ తీసుకున్నాను. సో మీరు చూడొచ్చు పోయి ఆ టేబుల్ని. సో ఫస్ట్ వన్ చదుదాం, సేవ్ అవ్వడం. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. సో ఇది ఒక్కోసారి సీమ్స్ లైక్ నేను అంటే క్లాస్ రికార్డ్ చేసేటప్పుడు నాకు 3 minutes అలా పడుతుంది. ఓకే, ఒక్కోసారి నాకు అలా వచ్చినప్పుడు నేను ఏం చేయలేను అనమాట. ఎందుకంటే అక్కడ డేటా ఉన్న తప్ప టైం అనేది ఎక్కువ తీసుకుంటాను. కొన్ని కేసెస్లో, అన్ని కేసెస్లో చెప్పను కానీ ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మనకి ఐటమ్ అంటే ఏంటి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అంటే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కొంతమంది చేయరు. బట్ నాకు తెలుసు చాలా మందిలో అసలు ఐటమ్ ఏంటి, ఇండివిజువల్ రికార్డ్స్, అరేస్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఇలా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్ని నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీరు చూస్తే సో ఇది నేను కాపీ చేస్తాను. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఓకే, సో జేసన్ ఫార్మాట్లో ఉంటుంది ఏడిఎఫ్ అనేది, లేకపోతే డేటా పైప్లైన్స్ అని జేసన్ ఫార్మాట్. సో ఇదంతా కూడా ఆబ్జెక్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్లో మనకి ఏంటి, ఇది ఒక వాల్యూ, కీ వాల్యూ, ఇది వాల్యూ, ఇది కీ వాల్యూ వచ్చేసరికి అరే. ఓకే, అరే ఎన్ని ఉన్నాయి, 8 రికార్డ్స్. ఓకే, సో చూడొచ్చు ఇది 1 2 అంటే ఈ అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఐటమ్ కింద అంటే ఈచ్ ఆబ్జెక్ట్ అని ఒక ఐటమ్ కింద ట్రీట్ చేస్తుంది. సో మీరు ఫిల్టర్ యాక్టివిటీ తీసుకుంటే, ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటే అక్కడ ఐటమ్స్ అని ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో అక్కడ ఐటమ్స్ అని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అంటే దాని గురించి నేను తర్వాత చెప్తానండి. సో నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో ఇక్కడ నేను అరే తీసుకుంటాను. ఓకే, సో సెట్ వేరియబుల్ యాక్టివిటీ అంటే నేను జస్ట్ ఓవరాల్ మాత్రం ఇస్తున్నాను. సో డీటెయిల్గా అనేది క్లాస్ రికార్డింగ్స్ ఉంది. సో ఇప్పుడు ఏదైతే వేరియబుల్ అరే టైప్ ఉంది, సో దీనికి ఎంటైర్ అంటే ఇక్కడ మనకి 3 ఉన్నాయి. గెట్ డేటా, గెట్ డేటా కౌంట్, గెట్ డేటా వాల్యూ. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, గెట్ డేటా అంటే సో గెట్ డేటా అంటే బేసికల్గా ఇదంతా మొత్తం ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది గెట్ డేటా. గెట్ డేటా కౌంట్ అంటే ఇది ఒక్కటి, ఇది ఒక్కటి. అదే గెట్ డేటా వాల్యూ అరే అంటే ఇక్కడి నుంచి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఏదైతే అదనంగా. ఓకే, సో మీరు వాటికి సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. అంటే ఒక యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ని వేరే యాక్టివిటీకి సప్లై చేయాలి, పాస్ చేయాలన్నప్పుడు అది ఎందుకు వస్తుంది ఏంటనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, సో ఇప్పుడు నేను అరే ఇస్తాను, ఎందుకంటే చూడండి అవుట్పుట్ డాట్ వాల్యూ అంటే ఈ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ డాట్ వాల్యూ. వాల్యూ అంటే ఏంటి, ఇదే కదా, అరేనే కదా. ఓకే, అది సప్లై చేశాను. ఓకే, సో మీరు కాంటర్ రన్ చేసి చెక్ చేసుకో. అప్పుడేంటి ఎంటైర్ ఆబ్జెక్ట్ ఇచ్చాను. సో ఎంటైర్ అరే రన్ అవుతుంది. సక్సెస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎంటైర్ ఓకే వేరియబుల్ నేమ్ అండ్ అవుట్పుట్ వచ్చేసరికి 8 రికార్డ్స్ వచ్చింది.
ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ సింగిల్ వాల్యూ కావాలనుకోండి, ఓకే, అలాంటి కేసెస్లో ఎలా అవుతుందంటే చూద్దాం. సో దానికోసం ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఓకే, లేకపోతే ఒక దాంట్లో తీసుకుందామండి కన్ఫ్యూజన్ ఎందుకు. సో స్ట్రింగ్ తీసుకుంటాను, ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ రో, ఓకే. అంటే మన లుక్అప్ యాక్టివిటీలో ఫస్ట్ రో కూడా ఉంటుంది అనమాట. అంటే ఈ ఎంటైర్ అవుట్పుట్లో ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. అయితే ఆ వచ్చిన అవుట్పుట్ని మీరు డైరెక్ట్గా సో ఈ వేరియబుల్ స్టోర్ చేయడానికి కుదరదు, ఓకే. సో కావాలంటే సో నేను ఏం చేస్తానంటే డీయాక్టివేట్ చేసి రన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇందాకము ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయలేదు, బట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను, రన్ చేయండి. ఇందాకేంటి ఆ లుక్అప్ యాక్టివిటీలో మొత్తం రిజిస్ట్రేషన్ రిటర్న్ చేసాను, బట్ ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ రికార్డ్ మాత్రమే, ఓకే. అప్పుడు అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరైతే నేర్పించారు. చిన్న చిన్న పాయింట్లే, ఓకే, పెద్ద ఏం అనేది, బట్ ఈ ఒక్కసారి క్లారిటీ వస్తే మీకు అంటే ఈజీగా మీరు నేర్చుకుంటారు. ఎలక్ట్రాలో తప్పేంది అది అనుకోవచ్చు, బట్ చాలా మంది తెలియదు, కానీ ఓపెన్ సింపుల్ భాష. ఇది ఎలా వచ్చింది, ఓకే. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ యొక్క ఏదో ఒక రికార్డ్ని మనం స్టోర్ చేయాలంటే ఎలా చేయాలి, ఓకే చూడండి. సో యాక్టివేట్ చూసారా, ఇందాక దానికి ఇప్పుడు దానికి ఇప్పుడు ఏంటి గెట్ డేట్ అంటే ఇందాక వచ్చిన ఒక నిమిషం, అది ఓపెన్ చేస్తాను, కాపీ. సో గెట్ డేట్ అంటే ఇది మొత్తం అన్నమాట, ఓకే. అలా కాకుండా ఫస్ట్ రో, ఓకే. సో ఇక్కడ చూడొచ్చు రెండు ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు నాకు తెలిసి, ఎందుకంటే నేను ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, మన టైం గెట్ డేట్ అంటే మొత్తం. అలా కాకుండా ఫస్ట్ రో అంటే ఇది ఆబ్జెక్ట్, ఓకే. ఆబ్జెక్ట్ అనేది స్ట్రింగ్ స్టోర్ చేస్తారా, చేయటం కుదరదు అనమాట, ఓకే. అప్పుడు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో అంటాను, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. ఇప్పుడు ఇది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మీరు క్రియేట్ చేసిన వేరియబుల్ యొక్క డేటా టైప్ స్ట్రింగ్, బట్ మీరు ఏం స్టోర్ చేస్తున్నారో ఆబ్జెక్ట్, అది ఎలా పాసిబుల్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే సో సో ఓడిక దే ఇక్కడ నుంచి సింగిల్ వాల్యూ అనేది మీరైతే తీసుకోవచ్చు. అంటే పర్టికులర్గా కాలం నేము, ఎంప్లాయ్ ఐడి కావచ్చు, ఎంప్లాయ్ నేమ్స్, ఏదో కాలం తీసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది, అది కావాలంటే చెక్ చేయండి. సో టైం తీసుకుంటాం, ఐ డోంట్ నో. ఈ చిన్న చిన్న విషయం మనకి అర్థం కాదు అన్నమాట. ఒక్కసారి అర్థం అయితే మనం ఎలాంటి కాంప్లెక్స్ పైప్ లైన్ అయినా ఎలా ట్రాక్ చేయాలా, ఒక యాక్టివిటీ యొక్క అవుట్పుట్ని వేరే యాక్టివిటీకి ఎలా సప్లై చేయాలా, అసలు ఐటమ్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి తెచ్చింది, ఇవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్లు, బట్ వాటి యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది, ఓకే. సో ఇది నేను చెప్పాను అనుకుని ఎవరు నమ్మరు, ఫస్ట్ చెప్పిన వాళ్ళు చాలా మంది చెప్పారు నాకు, బట్ మీకు అది స్ట్రైట్ గా అడిగితే ఎవరు చెప్పలేరు. I don't know why it is taking so much time. సో మీకు చూపిద్దామంటే ఇదా, అది చెప్పా కదా, ఒకసారి 3 minutes దాకా పడుతుందండి, ఇప్పుడు అనవసరంగా 3 minutes. నేను ఎడిటింగ్ ఏం చేయను దీన్ని కట్ చేయడానికి కూడా. ఏం చేయాలి, ఓకే చూసారా ఎందుకు ఫెయిల్ అయింది, చెప్పే కదా ఫెయిల్ అవుతుందా. చూద్దాం, ద వేరియబుల్ స్ట్రింగ్ క్యాన్ బి ఆబ్జెక్ట్, ఓకే. అంటే ఇదేం చెప్తుందంటే మీరు ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేస్తారో అది స్ట్రింగ్, మీరు ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేద్దాం అనుకున్నారో ఆ వేరియబుల్కి, అది కుదరదు అని చెప్తుంది అనమాట, ఓకే. సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే మనం సింపుల్గా ఫస్ట్ ఏదో ఒక కాలం అంటే ఈఎంపీ కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి తీసుకోవాలి, అంతేగాని ఎంటైర్ ఆబ్జెక్ట్ని మీరు స్టోర్ చేయడానికి కుదరదు అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ ఆబ్జెక్ట్లో ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ ఏదో ఒకటి తీసుకుంటాను,
అలా కాకుండా ఎంటైర్ రికార్డ్ని కూడా స్టోర్ చేయొచ్చు. ఓకే, సో అది కూడా చెప్పండి. మీరు పాస్టర్ వన్ అయితే చెప్పొచ్చు అనమాట, ఏదో తిరుగుతానే ఉంది. ఓకే, థ్యాంక్ గాడ్. సో చూసారా మనకు అవుట్పుట్ వచ్చింది 10. ఓకే, అలా కాకుండా ఇప్పుడు మనకి సారీ అరే రాలేదు. ఓకే, నేను ఫస్ట్ చేస్తాను. ఓకే, సార్ ఏం చూద్దాం. ఓకే, అంటే ఇది అవుట్పుట్ కోసం నేను చూస్తున్నాను గైస్, అంతకు మించి డోంట్ థింక్. ఓకే, మళ్ళీ రన్ చేయాలి, ఎందుకంటే మీకు అవుట్పుట్ చూపించి నేను ఏం చేయాలనుకున్నాను, లేకపోతే ఎక్కడైనా చేయొచ్చు, బట్ ఇక్కడ చూస్తే ఎలిగేట్స్ ఇంకా ఫాస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే, ఇప్పుడు మనకి ఇందాక 8 రికార్డ్స్ వచ్చినాయి స్టోర్ చేసినాం, అలానే సింగిల్ వాల్యూ అంటే ఫస్ట్ రికార్డ్లో ఒక వాల్యూ స్టోర్ చేసినాం. అలా కాకుండా పర్టికులర్గా ఒక రికార్డ్, ఇది ఒక రికార్డ్ కానీ లేకపోతే ఈ రికార్డ్ ఇలా స్టోర్ చేయడం కుదురుతుంది. ఓకే, అది కూడా చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఇది అరే డేటా టైప్ ఇస్తాను, ఎందుకంటే సో రైట్ క్లిక్ యాక్టివేట్. ఇప్పుడు క్లియర్ కంటెంట్ నాకు చూడండి ఇక్కడ. సో డాట్ వాల్యూ ఉంది కదా, ఇక్కడ మనకి ఎన్నో పొజిషన్ కావాలా, 1వ పొజిషన్ లేదా 2వ పొజిషన్, ఎందుకంటే ఇండెక్స్ అరే అనేది ఇండెక్స్ 1 0 1 2 3 అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకున్నాం, సో రన్ చేద్దాం. ఇప్పుడు ఫెయిల్ అవుతుంది, ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది. సో ఎందుకు ఫెయిల్ అవుతుందంటే బేసికల్గా ఓకే, ఇప్పుడు ఏంటి, నేను ఈ రికార్డ్ని స్టోర్ చేయాలనుకున్నాను, అంటే రికార్డ్ ఇదేంటిది ఆబ్జెక్ట్, మన వేరియబుల్ టైప్ ఏంటి ఆబ్జెక్ట్ అనేది అరేలో స్టోర్ చేస్తాం, చేయటం కుదరదు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు కదా, మరి ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఓకే, సో కావాలంటే ఇక్కడ కూడా చూడండి, సేమ్ అదే ఎర్రర్ వచ్చింది ఎక్కడ అవుట్పుట్. సో టైప్ అరే ఆబ్జెక్ట్ అనేది ఉండదు అని చెప్పి అప్పుడు ఏం చేయాలి మనం సింపుల్గా, ఓకే ఇక్కడికి వచ్చి అరే కింద కన్వర్ట్ చేసుకోవాలి, సింపుల్. ఓకే, చూద్దాం. try to run on my file. Okay, run out in the next minute. I think ఇప్పుడు ఫెయిల్ అవ్వదు అనుకుంటున్నాను, అయితే చేసేదండి. ఓకే, చూడండి చూసారా, ఇదన్నమాట. ఓకే, ఇలా మనకి ఆబ్జెక్ట్ స్ట్రింగ్ ఈ అలానే ఇక్కడ ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ రికార్డ్ నుంచి అంటే 103 వచ్చింది, 103 ఇక్కడ నుంచి నాకు ఎంప్లాయ్ ఐడి కావాలంటే అలా కూడా తేవచ్చు. ఓకే, సో దానికి ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇవ్వాలన్నమాట డాట్ ఈఎంపీ ఐడి, డాట్ ఈఎంపీ ఐడి. సో ఓకే, సో ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో లైవ్ లో ఎర్రర్స్ వస్తాం కానీ కాకపోతే అరే డేటా టైప్ ఇచ్చినాం, బట్ ఇక్కడ స్ట్రింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం నేను. ఐ థింక్ అది అవుట్పుట్ అనేది ఆబ్జెక్ట్ వస్తుంది, ఆ వచ్చిన అరే నుంచి మన ఐడి, బట్ ఇక్కడ స్ట్రింగ్ తీసుకుని సార్. ఓకే, ఇక్కడ వచ్చింది అరే చూడండి 103 వచ్చింది. ఓకే,
సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కాకపోతే ఇక్కడ అరే వచ్చింది ఎందుకంటే డేటా టైప్ అది కాదు ఒకవేళ వేరేది ఇస్తే స్ట్రింగ్ లాగా వస్తుంది ఇలా మల్టిపుల్ వర్షన్స్ ఉంటాయి ఓకే సో మనం అందరం అనుకుంటాం చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వీడియోలో మనం ఐటమ్స్ ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది డీటెయిల్గా మాట్లాడదాం థ్యాంక్ యూ